అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి రాగానే ఎంత సంతోషమో కదా! 2 రాష్ట్రాల్లో కూడా సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అతిపెద్ద పండుగగా జరుపుకుంటాం. అయితే సంక్రాంతి వెనుకున్న ప్రాముఖ్యత ఏంటి? కథ ఏంటి? ఆ రోజు మనం జరుపుకునే చిన్న చిన్న విషయాలు కూడా పతంగులు ఎగిరేసే దగ్గర నుంచి ముగ్గు పెట్టే వరకు కూడా ప్రతి దాని వెనుక ఉన్న ప్రాముఖ్యత, ఆంతర్యం ఏంటని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు. మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. గురుగారు, మనకి పండుగ అయితే వస్తుంది. జనవరి అనగానే మనకి గుర్తొచ్చేది భోగి, సంక్రాంతి, కనుమ పండుగ. అసలు భోగి అంటేనే అందరికీ కూడా ఎంతో సంతోషమైన పండుగలో భోగి మంటలు వేయడం. దానికి ఉన్నంత ప్రాముఖ్యతే వేరు. అసలు ఎందుకు మనం పొద్దున్నే భోగి మంటలు వేస్తాం గురుగారు? చాలా మంచి విషయం అడిగారు. మనకు భోగి పండగ, భోగి పండగ, అలాగే మకర సంక్రాంతి, ఇలా మనం వరుసగా చూసుకుంటే మొదటిగా భోగి పండుగ అనేది ముందు. ఈ భోగి పండుగ అనేది ప్రకృతి ప్రకారంగా ఇక్కడ మనకు చలికాలము అంటారు. ఏమంటారు? చలికాలం. అలాగే చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెల, జనవరి నెల, అలాగే ఫిబ్రవరి నెల, ఈ 3 మాసాల వరకు కూడా చలి విపరీతంగా ఉంటుంది. అయితే అందులో మనము ప్రతిరోజు కూడా చలిమంట కాంచుకుంటూ ఉంటారు. చలి ప్రతిరోజు కూడా. శివరాత్రికి వచ్చేటప్పటికి శివ శివ అని మనిషి వణుకుతూ ఉండేవాడు. ఇప్పుడంటే కాదులేండి. అంటే ఈ సంవత్సరం మళ్ళీ చలి ఉంది. ఇంతకంటే కూడా ఎక్కువ ఉండేది చలి. అది ఎప్పటి వరకు అంటే దాదాపు 2005 వరకు మాత్రం చలి అనేది ఎప్పటి నుంచో కూడా చలి ప్రకృతి ప్రకారంగా విపరీతమైన చలిలు ఉండేటివి అన్నమాట. దానికి చలిమంట వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చలిమంట అనేది మనకు మంట, అలాగే చలి కాంచుకోవడం ప్రతి ఒక్కరు కూడా, అంటే వెచ్చదనాన్ని, ఆ చలి నుంచి మనిషి యాక్టివేషన్ కావడం. అయితే అందులో మనకు భోగి పండగ, సంక్రాంతి పండగ అనేది ముందు ప్రధానంగా వస్తుంది. ఆ సంక్రాంతి పండగ ముందు రోజే భోగి మంటలు ప్రతి ఇంటి గడప ముందు. మనము పల్లెల్లో చూసుకుంటే చాలామంది ఏం చేసేవాళ్ళంటే అనేక మంచి మంచి ఇంట్లో పాత వస్తువులన్నింటినీ కూడా వాడినటువంటి, కానీ పాత వస్తువులు, ఎందుకలా పాత వస్తువులు వేయడం అన్నది వచ్చింది గురుగారు? ఆ యొక్క భోగి పండుగ రోజు పాత వస్తువులన్నీ కూడా, పాతవి అనేటివి ఏదైనా సరే ఇంకా వాటన్నిటిని అందులో మంట కాల్చేస్తారు. ఎందుకంటే కొత్తగా మళ్ళీ నూతనంగా సంక్రాంతికి అన్ని కొత్త వస్తువులు కొనుక్కుందామని చెప్పేసి, కొత్త పండుగ అని చెప్పేసి జనవరిలోనూ మనకు, అంటే ఈ పుష్యమాసంలోనూ చలికాలంలో వచ్చేటువంటి ఈ యొక్క పెద్ద పండుగని అన్ని నూతనమైనటువంటి వస్తువులు, కొత్త వస్తువులు కొనుక్కుందామని చెప్పేసి కొత్త సంక్రాంతి అని కూడా అంటారు. కొత్త సంక్రాంతి అంటే నూతన వస్తువులన్నీ కూడా కొనుక్కోవడం, పాతవన్నీ కాల్చేయడం, నూతనంగా కొత్త కొత్త వస్తువులన్నీ కూడా కొనుక్కోవడానికి అలా చేసేవాళ్ళు అన్నమాట. అలాగే అందులో భాగంగా భోగి పండగ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఆ మంట వేసేటప్పుడు కొన్ని ప్రాంతాల వారిగా చూసుకుంటే కంపకట్టెలు, లేదంటే చందనపు కట్టెలు, లేదంటే ఎర్ర చందనము, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి కూడా మేము చిన్నప్పుడంతా కూడా వేసేవాళ్ళం. ఎందుకంటే మాకు 7 హిల్స్ అనే దగ్గర కాబట్టి ఈ ఎర్రచందనము, శ్రీగంధము, అప్పుడు శ్రీగంధము, ఎర్రచందనం అనేది మాకు తెలిసినా ఇది అంత వాల్యుయేషన్ అనేది తెలియదు. వాటితోనే మంట వేసుకునే వాళ్ళం. ఇప్పుడు తగలాలంటే భయం. ఇప్పుడు తగలాలంటే ఇప్పుడు అవి అత్యంత విలువైనటివి అన్నమాట. అలా అయితే ఆ ఇంటి ముందు ఆ భోగి మంట వేయడం, అలాగే మన వెచ్చదనాన్ని కాంచుకోవడం, తర్వాత అది మన ఇంటికి ఒక వెలుగును తీసుకొస్తుంది. మనము ఇంట్లో చీకటిలో దీపారాధన వెలిగిస్తే ఆ దీప కాంతి ఆ చీకటనంతా కూడా పారద్రోలుతూ ఆ ఇంట్లో వెలుగును విరజిమ్ముతూ, కాంతిని విరజిమ్ముతూ మనకు ఒక దిక్చూచి
మనకు మార్గ నిర్దేశకం. అలాగే మన యొక్క భవిష్యత్తుకి అది ఒక పునాది దీపం అనేది. అట్లాగే ఇంటికంతా కూడా అది ఒక రూములో దీపారాధన అవుతే ఇది ఇంటి ముందు ప్రధానమైనటువంటి దీపం. కాకపోతే ఇది యజ్ఞం లాంటిది, హోమం లాంటిది. ఏది భోగి మంట హోమం లాగా. ఒక పెద్ద హోమం లాంటిది. దాన్ని మహాగుండము అని కూడా అంటారు. ఏమంటారు? మహాగుండం. దీపము, అలాగే హోమగుండము, మహాగుండం. మహాగుండం అంటే పెద్దది అని అర్థం. అలా ఇంటి ముందు ఒక మహాయజ్ఞం లాగా ఈ యొక్క భోగి పండగ రోజున ఆ మంట వేసి అందరూ కూడా, మన పిల్లలైతే చిన్నప్పుడు మా ఇంటి ముందు చాలా పెద్ద మంట వేసామంటే, లేదు మా ఇంటి ముందు ఇంకా పెద్ద మంట వేసాము, మీ చిన్న మంట అని చెప్పేసి పిల్లలు సరదాగా ఒకరి మించి ఒకరు పెద్ద పెద్ద మంటలు వేసేవాళ్ళు అనమాట. అలా వేసి పిల్లలందరూ కూడా ఆనందిస్తూ సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ, అలాగే ఆ మంటల్లోనే నీళ్లు కాంచుకొని, ఆ మంటల్లోనే రాగి బిందెలు కానీ ఇత్తడి బిందెలు కానీ ఇలా అన్నీ పెట్టి నీళ్లు కాంచుకొని నీళ్లు తీసుకొని స్నానం చేసేవాళ్ళు. ఆ నీళ్లు తీసుకొని స్నానం చేసేటప్పుడు రేగి పండ్లు. గురుగారు, రేగి పళ్ళు అనగానే ముందుగా గుర్తొచ్చేది చిన్నపిల్లలకి చక్కగా భోగి పళ్ళు, పువ్వులు, అక్షంతులు వేసి ఇలా తల మీద పోస్తారు కదా. అసలు దాని వెనుకున్న కారణం ఏంటి గురుగారు? వాళ్ళకు ఈ సంవత్సరం అంతా కూడా ఉన్న దిష్టి, దృష్టి దోషాలు, నెగిటివ్ సమస్యలు, చెడు గాలి, అది ఏదున్నా కూడా ఆ తలంటు స్నానంతో వాళ్ళు మరి వాటన్నిటి నుంచి వాళ్ళు విముక్తి పొందుతూ, అంటే రీయాక్టివేషన్ అవుతూ ఉంటారనమాట. మనం ఛార్జింగ్ పెడితే ఎలా ఛార్జ్ అవుతామో ఆ టైప్లో మనము ఫ్రెష్గా, అందంగా, ఆరోగ్యంగా, మన స్కిన్ అనేది చర్మ వ్యాధులు అనేటివన్నీ కూడా రాకుండా గ్లోతో కూడుకొని, అంటే అందంగా ఉండడం కోసం. అందము అంటే మనం పైకి అందమే కాదు, మన యొక్క జీవితము అనే అందం, ఆనందంగా జీవించడానికి ఈ యొక్క రేగి పళ్ళతోనూ మీరన్నట్టుగా, అలాగే అక్షంతలు అవన్నీ కూడా చేయడమే కాకుండా, ఇంకా చెప్పాలి అంటే ఆవు పాలతోటి పచ్చిపాలు కాంచకుండా ఒక టీ గ్లాస్ మాయను తీసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మొదటిగా తలపైన స్నానం చేసుకొని, ఆ తర్వాత ఆ కాంచినటువంటి వేడి నీళ్ళతో స్నానం చేసుకుంటే వాళ్ళ దృష్టి దోషాలే కాకుండా గ్రహ దోషాలు కూడా పూర్తిగా వైదొలిగిపోతాయి. గ్రహ దోషాలు అంటే నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం అనేది ఒక్కొక్క సంచారం అంటారు దాన్ని. దశ, భుక్తి అని చెప్పేసి మంచి చెడు గ్రహాలు సంచరించేటప్పుడు, చెడు గ్రహాలు సంచారం చేసేటప్పుడు మనిషికి కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, అభివృద్ధి విషయాల్లో ఆటంకాలు, లేదా ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఆ యొక్క గ్రహపీడలన్నీ కూడా వైతొలిగిపోయి చక్కగా వాళ్ళు బాగుండడం కోసం ఈ పాలతో స్నానం చేస్తే, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అలా పూర్తిగా వాళ్ళు గ్రహ దోషాల నుంచి కూడా ఉపశమనం కలుగుతారు. ఎవరు? ప్రజలందరూ కూడా. వాళ్ళకు పట్టినటువంటి గ్రహాలన్నీ కూడా వాళ్ళని పూర్తిగా వదిలేస్తాయి. చక్కగా అక్కడి నుంచి వాళ్ళ జీవితం అనేది, వాళ్ళ నడవడిక అనేది 3 పూలు 6 కాయల్లా అభివృద్ధి చెందడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళకు పూర్తిగా దృష్టి దోషాలతో పాటు అనేక సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. అక్కడి నుంచి వాళ్ళ యొక్క జీవితం అనేది నూతన జీవితం ప్రారంభమవుతుంది. కొత్త పండుగ, కొత్త సంక్రాంతి, అలాగే వీళ్ళ యొక్క జీవితానికి కూడా ఒక కొత్త ఉత్తేజమైనటువంటి నూతన జీవితానికి శుభారంభం. ఇది అన్ని విధాల కూడా ప్రారంభము అని ఒకటి భావించవచ్చు. అలాగే గురుగారు, ఇప్పుడు మనం భోగి మంటల గురించి, ఇంకా భోగి పళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు భోగి మంటకును ఇంద్రుడికి ఏంటి సంబంధం గురుగారు? చాలా మంచి మాట. ఇక్కడ ఇంద్రునికి భోగి మంటకి అనే సంబంధం ఏమిటంటే, మనకు ఒక మాటలో చెప్పాలి అంటే, వాళ్ళు
ఆ, అష్టదిక్పాలకులు అందరూ కూడా వాళ్ళకు ప్రధానమైనటువంటి వాడు ఇంద్రుడు. ఉమ్, ఒక మాటలో మనము ఈ ఇంద్రుని యొక్క అనుగ్రహం పొందడానికే ఈ భోగి మంట కూడా వేయటం. అచ్చా. ఆయనకి ఇది అత్యంత ప్రీతికరమైంది. అలాగే మనము ఇలా చేయడం వల్ల కూడా ఇంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగడం, మన జీవితానికి రాజయోగం ఏర్పడే అవకాశము ఉంది. ఉహుం, ఓం లం ఇంద్రాయ నమః ఉహుం, అంటే మనకు గ్రహాలలో 9 మందే కాకుండా మన జీవితంలో ఇంద్రుడు కానీ, యముడు కానీ, వరుణు కానీ వీళ్ళ యొక్క ప్రభావితం ఉమ్, ప్రధానంగా ఉంటుంది. ఓకే. మన జాతక చక్రంలో కూడా ఇంద్రుడు దోషకారకుడై ఉన్నాడనుకోండి. ఉమ్, ఆ రోజున ఈ యొక్క భోగి మంట రోజున మనము పూర్తిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఏది ఆ మంట ఉమ్, మనం వెలిగించాలి ప్రధానంగా. వెలిగించి ఆ మంటలో మనం పూర్తిగా పాల్గొన్నట్టయితే ఇంద్రుని యొక్క అనుగ్రహము ఉంటుంది. సంపూర్ణంగా సంవత్సరం వరకు కూడా వాళ్ళ అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవు. ఉమ్, ఉమ్, పూర్తిగా అష్టదిక్పాలకులు అలాగే నవగ్రహాలు వీళ్ళందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే దీనికి మొత్తం మీద చెప్పాలంటే మనము భోగి పండగ అనే దానికన్నా సంక్రాంతి ఏమిటి సంక్రాంతి సూర్యుడు నవగ్రహాలలో ప్రధానమైనటువంటి వాడు. ఉమ్, సూర్యుడు నవగ్రహాలలో ప్రధానమైనటువంటి వాడు. ఆయన 15వ తారీఖు రాత్రి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సూర్యుడు ఈ విశ్వానికంతా కూడా వెలుగును ఉమ్, ఇస్తున్నాడు. అంటే మండే సూర్యుడు అంటాం మనం. ఏమంటాం? మండే సూర్యుడు విశ్వానికంతా కూడా ఆయన వెలుగునిస్తున్నాడు. ఈ యొక్క భోగి మంట అనేది మన ఇంటికంతా కూడా వెలుగునిస్తూ ఉంటుంది. దీన్ని 3 భాగాలు కూడా చెప్పచ్చు. ఏమని? గర్భాలయం, ఇంట్లో దీపారాధన. గర్భాలయం, ఇంట్లో దీపారాధన. ప్రేమాలయం, ఏమిటి? ప్రేమాలయం అంటే సమాజానికి అంతా సంబంధించి మన ఇంటికి సంబంధించి మంట దీపారాధన. భోగి మంటే దీపారాధన. దాన్ని ప్రేమాలయం అని కూడా అనొచ్చు అనమాట. ఎందుకు అంటే బయట సమాజానికి అంతా సంబంధించి అది ప్రేమాలయం. అలాగే విశ్వానికి అంతా వచ్చేటప్పటికి సూర్యుడు. అలాగే ఇక్కడ మనకు బయట మనం వేసే మంట అనేది మన ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నామో మన ఇంటిని అంతా కూడా ప్రకృతికి తెలియచేస్తూ ఈ భోగి మంటను వేస్తున్నాం. మనకు ఒక గుర్తింపు కార్డు లాగా అనుకోండి. ఒక మాట చెప్పాలంటే మన ఆధార్ కార్డు, మనం ప్రూఫ్ కార్డు చూపిస్తాం కదా, ఆ విధంగా మనం వేసే మన ఇంటి యొక్క గుర్తింపు ప్రకృతికి, మన ఇంటి యొక్క గుర్తింపు అనేది ప్రకృతికి మనం ఇచ్చేటువంటి సందేశం. దానివల్ల మనకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. అభివృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది. మనం మామూలుగా పర్సనల్గా మనం ఏదన్నా ఒక కార్యక్రమం మీద, లేకపోతే ఏదన్నా బాగలేకపోతేనో, లేకపోతే శుభకార్యాల వల్లనో, లేదా ఏదో ఒక రకంగా మనము హోమాలు చేసుకుంటూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళు, లేకపోతే ఎక్కడైనా సరే హోమం చేస్తూ ఉంటాం. దాన్ని ప్రతిసారి మనము అవసరాన్ని బట్టి చేసుకుంటూ వస్తుంటాం. కానీ ఇది సంవత్సరానికి ఒక రోజు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము ఉత్తరాయణ మహాపుణ్యకాలానికి ముందు రోజున శుభారంభం అంటారనమాట. ఉత్తరాయణం మహాపుణ్యకాలానికి సంబంధించి ఇది శుభారంభం. ఈ దీపారాధన అనేది మనకు ఈ 6 మాసాలకు సంబంధించి అన్ని విధాల సర్వ విధాల కూడా విజయం కలగాలని చెప్పేసి దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి అన్ని విధాల కూడా అని చెప్పి ఈ యొక్క భోగి మంటను వేయడం జరుగుతుంది. ఒక్క భోగి మంట అనేది అనేక అర్థాలను తీసుకొస్తుంది. చక్కగా చెప్పారు గురుగారు. అంటే భోగి మంటలకున్న విశిష్టత ఏంటి? అది కేవలం సరదా కోసం చేసేదే కాదు, దాని వెనుక ఉన్న మన గుర్తింపు ఏంటి, మన సాంప్రదాయం ఏంటని కూడా మనం చక్కగా వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు భోగి తర్వాత మనకి వచ్చే పండుగ మకర సంక్రాంతి. అసలు ఎందుకు గురుగారు మకర సంక్రాంతి? ఆ మకర అన్నది ఎందుకు వస్తుంది ముందుగా? ఇది పూర్తిగా జాతకానికి సంబంధించి వాస్తుకు సంబంధించినటువంటి పండుగ.
ఎవరికైనా కూడా వాస్తు అంటే అర్థం కాదు. ఉమ్, అర్థం కాదంటే ఇప్పుడు జనరేషన్‌కి కొంత వాస్తు అంటే ఏదో వాస్తు అనేది ఏదో తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి ఒక పండగంటూ ఉంది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఉమ్, అలాగే మనకు ప్రకృతి ప్రకారంగా సూర్యుడు ప్రధానమైనటువంటి దేవుడు, ఆది దేవుడు అంటారు. ఏమంటారు? ఆది దేవుడిగా భావిస్తాం. భావించేది కాదు, ఆది దేవుడే ఎవరు? సూర్యుడు. సూర్యుడు. ఉమ్, ఎందుకంటే నువ్వు పుట్టగానే నువ్వు ఏ దేవుణ్ణి నువ్వు చూడడం లేదు, ఏ దేవుడు నిన్ను చూడడం లేదు. ఉమ్, కానీ పగలవుతే సూర్యుడే నిన్ను చూస్తున్నాడు, అవును. నువ్వే సూర్యుని చూస్తున్నావు. ఉమ్, తల్లి గర్భం నుంచి గర్భాలయంలోంచి బయటికి రావగానే నువ్వు చూసేటువంటి మొట్టమొదటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే సూర్యుడు. అది సూర్య భగవానుడు. అందుకే మనకి ఆదివారం సండే ఆ విధంగానే కదా స్టార్ట్ అయ్యేది. రాత్రి అవుతే చంద్రుడు, నక్షత్రాలు. ఉమ్, నక్షత్రాలకి భర్త చంద్రుడు, ఉమ్, 27 నక్షత్రాలకి. ఉమ్, రాత్రి అయితే ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ మనకు ప్రత్యక్ష సాక్షులు. ప్రకృతికి సంబంధించి మనకు ఉత్తరాయణము, దక్షిణాయనము. ఉత్తరాయణము, దక్షిణాయనం. దక్షిణాయనము. ఈ దక్షిణాయనము అనేది మనకు దిక్చూచులు అన్నమాట. ఇవి ఉమ్, తూర్పు. ఉమ్, తూర్పు అనేది మొదటి. సెకండ్ వచ్చేసి ఆగ్నేయం. సెకండ్ వచ్చి ఆగ్నేయం. ఆగ్నేయం అంటే ఏమిటి? నిత్య హోమం. అది ఉమ్, నిత్య హోమం. మనం పాలు పొంగిస్తుంటారు కదా గృహప్రవేశం, అక్కడే ఉంటుంది కిచెన్ అక్కడే ఉంటుంది. ఆగ్నేయం. ఉమ్, ఈ ఆగ్నేయానికి వచ్చేటప్పటికి ఆయన 3 మాసాలు తూర్పు నుంచి దక్షిణాయనం ఆగ్నేయంగా వెళ్ళిపోయి మళ్ళీ 3 మాసాలు తూర్పుకు వచ్చేస్తాడు. ఉమ్, దాన్ని 6 మాసాలు అంటారు. ఏమంటారు? ఓకే. 6 మాసాలు. దాన్ని దక్షిణాయనము. ఉమ్, తర్వాత ఈ మకర సంక్రాంతి అంటున్నాం కదా, రేపు 15 తారీఖు రాత్రి ఆ దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఉమ్, అది జాతకరీత్యా కూడా వచ్చేటప్పటికి మనకు 12 హౌసులు ఉంటాయి. ఉమ్, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, అలాగే ధనుష్ రాశి, ఆ తర్వాత మకర రాశి. ఉమ్, ఈ మకర రాశిలేకే ఆయన 10వ హౌస్ అన్నమాట. అది ఉమ్, రాశిరీత్యా అది వృత్తి స్థానం. ఏమిటి? ప్రపంచం యొక్క వృత్తి స్థానం. ఉమ్, ఇప్పుడు నువ్వు చేస్తున్న వృత్తి అనుకుందాం, ఉమ్, ఆ వృత్తి స్థానం అది. ఉమ్, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ సూర్యుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ఉమ్, ప్రవేశించేదాన్నే ఉమ్, మకర సంక్రాంతి. ఉమ్, మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి అయిపోయిన తర్వాత మళ్ళీ కుంభరాశి, ఆ తర్వాత మీనరాశి. 12 రాశులలో ఉమ్, సంచారం జరుగుతుంది. ఓకే. ఆ మకర రాశిలోకి వచ్చేదాన్నే మకర సంక్రాంతి. అప్పటికి 6 నెలలు దక్షిణాయనం గడిచిపోయి ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు. ఈ తూర్పు సెంటర్ పాయింట్ నుంచి ఉత్తరాయణం ఈశాన్యంలోకి వెళ్ళడం 3 మాసాలు. ఉమ్, మళ్ళీ ఈశాన్యం నుంచి తూర్పుకు రావడం మళ్ళీ 3 మాసాలు. కలిపితే 6 మాసాలు. ఉమ్, 6 మాసాలు ఉత్తరాయణము, 6 మాసాలు దక్షిణాయనము. కలిపి ఎంత అయింది? 12. 12 మాసాలు. 12 రాసులు. ఉమ్, ఏమిటి? అర్థమైంది. ఉమ్, 12 రాసులు, 12 మాసాలు. మాసాలు ఉమ్, సంవత్సరం అన్నమాట. ఇవి లెక్క ఓకే. మొత్తం మీద ఓవరాల్గా. అయితే ఈ సూర్యుడు ఉత్తరాయణంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఇక్కడి నుంచి 6 మాసాలు కూడా మహాపుణ్యకాలము అని అర్థం. ఉమ్, భీష్మాచార్యులు కూడా మహాభారత యుద్ధం అంటే ద్వాపర యుగంలో లాస్ట్లో వెండింగ్లో భీష్మాచార్యుడు అని చెప్పేసి ఆయన యుద్ధంలో అర్జునుడు ఆయనను నేల కూలిస్తే నేల పడిపోకుండానే ఆయనను అంబులతోటి సైన్యం ఏర్పాటు చేసి ఆ సైన్యం మీద పనిపెట్టారు. ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఎదురు చూసి ఆ ఉత్తరాయణం రాగానే తను చాలించాడు, అంటే తను మరణించాడు. ఉమ్, ఆ ఉత్తరాయణం కోసం కూడా ఆయన ఎదురు చూసి ఉన్నాడనమాట రణభూమిలోనే. ఉమ్, ఆ ఉత్తరాయణంలో ఆయన చనిపోతే ఆయన జీవితానికి ముక్తి, మోక్షం, మార్గం అన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి మనకు ఆయన ఒక నిదర్శనం. దాన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం. అయితే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉమ్, ఆ రోజున
మన పూర్వీకులు అంటే మన పెద్దలు, మన వంశ మూలాలంతా కూడా వాళ్ళందరికీ కూడా ఆ రోజున మనం పండగ జరుపుకొని మనం చేసే పిండి వంటలు కావచ్చు, లేదా అంటే పొంగలి, పాయసాలు అన్నీ ఏదైనా సరే అన్నీ కూడా పిండి వంటలన్నీ కూడా చేసుకొని, ఒక మాటలో చెప్పాలంటే పంచభక్ష పరమాణాలు. ఏమిటి? పంచభక్ష పరమాణాలు అన్నీ కూడా ఒక్కొక్కరికి ఇష్టమైంది ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒకటి టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కొందరికి పాయసం అంటే ఇష్టం, కొందరికి పులిహోర అంటే ఇష్టం, కొందరికి దద్దోజనం అంటే ఇష్టం. ఆ విధంగా అన్ని పిండి వంటకాలు కూడా చేసుకుంటారు. చేసుకొని ఇక్కడ దాదాపు ఒక నెల ముందు నుంచే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే ఎవరేం లేదు, అన్ని రెడీమేడ్ తెచ్చుకుంటున్నారు, ఎవరో చేసి పెడితే తెచ్చుకుంటున్నారు. అప్పుడు అలా కాదు, కంపల్సరీగా దేవతలకు పెడతారు కాబట్టి, ఇవి దేవుళ్ళు అంటే మన తల్లిదండ్రులు అంటే పూర్వీకులు అందరికీ పెడతారు కాబట్టి వాళ్ళు దీన్ని శుచి శుభ్రతోనే చేసుకునేవాళ్ళు. అన్ని పిండి వంటకాలు కూడా అవన్నీ చేసి వీళ్ళు ముందుగా పెద్దలకని తీసిపెట్టి ముందుగా ఎంగిల్ చేయకుండా అవన్నీ కలిపి ఈ ఉత్తరాయణ మహాపుణ్యకాలం రోజున పెద్దలకి అందరికీ పెట్టి కొత్త బట్టలు పెట్టడం, అలాగే ఈ వంటకాలన్నీ కూడా వాళ్ళకు పెట్టడం. అలాగే కొంతమంది అంతా కూడా ప్రాంతాల వారిగా కాకులకు పెడతారు, కొంతమంది ప్రాంతాల్లో ఆవులకు పెడతారు, కొన్ని ప్రాంతాల్లో కుక్కలకు కూడా పెడతారు, కొన్ని ప్రాంతాల్లో నల్ల చీమలకు కూడా ఈ పల్లెం అంటారనమాట, వాళ్ళకి ఇలా పెడతారు. ఇవన్నీ కూడా వాళ్లకు పెట్టడం వల్ల మన వంశం అంతా కూడా, వంశం అంటే ఇప్పుడు నీకు మీ అమ్మ నాన్న తెలుసు, మీ నానమ్మ, మీ జేజనాన్న తెలుసు, కానీ మీ జేజనాన్నకు నాన్నను అలా వంశ పారంపర్యం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి మీ వంశం వస్తుందో వాళ్ళ అందరికీ పెట్టేది ఈ రోజునే, మకర సంక్రాంతి రోజునే పూర్వీకులందరికీ, మన తరతరాల వంశానికి అందరికీ ఈ రోజునే నైవేద్యం సమర్పిస్తారు. పెద్దల పండుగ అంటారు దీన్ని. ఏమంటారు? పెద్దల పండుగ అంటారు దీన్ని. సూర్యుడు శని రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ యొక్క పెద్దవాళ్ళందరికీ, మన మూల వంశాలకు అందరికీ కూడా ఈ మనం చేసుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం, అలాగే పెద్దలకి ఉన్నటువంటి వాళ్ళపైన మనకు ఉన్నటువంటి భక్తి, వినయము, విధేయత, నేను ఉన్నాను వంశానికి మూలము అని చెప్పుకోవడానికి, అలాగే మన పెద్దవాళ్లకు ఉన్నప్పుడు పెట్టలేకపోయినా కనీసం పోయిన తర్వాత వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళపైన మన భక్తి ప్రేమ చాటుకుంటూ మనం దేవుడికి నైవేద్యం ఎలా పెడుతున్నామో అలాగే మన పెద్దల పట్ల గౌరవము, వినయము, విధేయత, ప్రేమ, భక్తి చాటుకోవడానికి ఇదే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. ఒక మాటలో ఇందాక మనం చెప్పుకున్నాం వాస్తు ప్రకారంగాని సూర్యుడు ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము దిక్చూచిని బట్టి మనకు దక్షిణాయనంలో ఉన్నప్పుడు వాయువ్యంగా వచ్చి అస్తమిస్తాడు సూర్యుడు, ఈశాన్యంగా వచ్చినప్పుడు ఉత్తరాయణంలో నైరుతిగా వచ్చి అస్తమిస్తాడు. ఇది మనకు పూర్తిగా 4 డైరెక్షన్లు తెలియచేస్తుంది కదా. అలాగే ఇది మొత్తం భూగోళం 8 దిక్కులను తెలియచేస్తూ తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యం అన్నీ కూడా తెలియచేస్తూ మనకు ఒక గైడెన్సీని సూర్య భగవానుడు ఒక దిక్చూచిని మనకు ఏర్పాటు చేస్తూ మనకు ప్రత్యక్షంగా తెలియచేస్తూ, అందుకు ప్రత్యక్ష దైవము ఎవరు? సూర్యుడు ప్రత్యక్ష దైవం. మిగతా వాళ్ళంతా పరోక్ష దైవాలే. మిగతా వాళ్ళంతా పరోక్షం అంటే కనపడరు. మనకు ప్రత్యక్షంగా కనిపించేవాడు సూర్యుడు కాబట్టి ఈయనను ఆదిదేవుడు అంటాము. ఈయనను మనం అనుసరిస్తాం, ఈయననే మనము అనుసరిస్తాము, ఆచరిస్తాము కూడా. దాన్నే మతం కూడా అనొచ్చు, దాన్ని సూర్యుడిని. ఇక్కడ సూర్య సిద్ధాంతాన్ని హిందువులందరూ కూడా ఫాలో అవుతారు, అనుసరిస్తారు. సూర్య సిద్ధాంతం అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 24 గంటలు ఒకరోజు. రాత్రి 12ంటికి మిడ్ నైట్ కాదు. ఈరోజు సూర్యుడు ఉదయించాడు కదా, రేపు సూర్యోదయం వరకు కూడా సూర్యుడిని అనుసరిస్తారు. అదే ప్రకారంగా మొత్తంగా కూడా ఓవరాల్గా సూర్యుడిని అనుసరించే వాళ్ళే హిందువులు, సూర్య సిద్ధాంతం అంటారు. అలాగే ఇక్కడ ముస్లింలుగా మనం తీసుకోవచ్చు, వీళ్ళు చంద్రుడిని అనుసరిస్తారు. ఎవరు?
ముస్లింలందరూ కూడా. అంటే వాళ్ళకి నెలపొడుపు కనపడగానే ఆ చంద్రుడిని నెలపొడుపు నెలవంకను చూసి వాళ్ళు ఒక్క పొద్దులు కానీ వాళ్ళు కూడా పూర్తిగా ఇది హిందూ సిద్ధాంతమే. వాళ్ళు చంద్రుడిని భక్తి శ్రద్ధలతో ఆయనను చూసి వాళ్ళు ఆయనను పూజించడం కూడా చేస్తారు. ఎవరు? ముస్లింలు. ఇక్కడ క్రైస్తవులు వచ్చేటప్పటికి కూడా స్టార్స్ని తీసుకుంటారు. ఎవరిని? ఓకే. స్టార్స్ అంటే నక్షత్రాలు. ఈ నక్షత్రాలను ప్రమాణంగా తీసుకొని వాళ్ళు ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగని నక్షత్రాన్ని ప్రమాణికంగా తీసుకొని వాళ్ళు జరుపుకుంటారు. వాళ్ళకు క్రైస్తవులకు వచ్చేటప్పటికి యేసు ప్రభువు దేవుడు కాదు, వాళ్ళకు నక్షత్రాలే దేవతలు. ఎవరు? నక్షత్రాలే దేవతలు. ఇదే సనాతన ధర్మం. మనము ఆదిగా ప్రారంభం అంటే ఇవే. హిందువులు అయితే సూర్యుడిని ఆరాధిస్తూ పూజిస్తారు. ముస్లింలు అయితే చంద్రుడిని ఆరాధిస్తూ పూజిస్తారు. ఇది సనాతన ధర్మం. క్రిస్టియన్లు అయితేనేమో నక్షత్రాలని ఆధారంగా తీసుకొని పూజిస్తారు. ఇది పూర్వ సిద్ధాంతం. అలా కాకుండా ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ప్రధానమైనటువంటిది. మకర సంక్రాంతి అన్నిటికీ నిర్దేశింపబడుతూ ఉంటుంది అన్ని విధాల. గురుగారు, సంక్రాంతి అంటే మనం చాలా పెద్ద పండుగ జరుపుకుంటాం కదా. కానీ ఒక చిన్న సందేహం ఏంటి అంటే ప్రతి పండుగ కూడా ఈ సంవత్సరం ఈ తేదీకి వస్తే వచ్చే సంవత్సరం ఆ తేదీకి రాదు, మారుతూ ఉంటుంది. కానీ సంక్రాంతి మాత్రం మనకి 14, 15, 16 తారీఖే వస్తుంది. దీని వెనుక కారణం ఏంటి? చాలా మంచి విషయం అడిగారు. ఇక్కడ మనకు ఇంగ్లీష్ డేట్లతో మన భారతదేశానికి ఎటువంటి సంబంధము లేదు. ఇంగ్లీషు డేట్లకి మన భారతదేశానికి ఎటువంటి సంబంధము లేదు. ఇది ఇప్పుడు మీకు మీరు అనుకుంటున్నది, మీకు అర్థమైంది ఇదే అన్నమాట. మాకు సనాతనంగా అంటే ఆదిగా మన యొక్క భారతదేశ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి అంటే మేము తిథులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఏమిటి? తిథులను మాత్రమే కన్సిడర్ చేస్తారు, పరిగణలోకి తీసుకుంటారు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే దాని యుగాది. యుగాది అనేదాన్ని ఇప్పుడు మనం ఉగాది అంటాం అన్నమాట. ఆ యుగాది నుంచి ప్రారంభమైనటువంటి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. అలాగే మళ్ళీ అప్పుడు ఈ 15 రోజుల్ని శుద్ధపక్షము, శుక్లపక్షము అంటారు. చంద్రుడు రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతూ వస్తున్న రోజులు, అభివృద్ధి దినాలు అంటారు వీటిని. మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత మళ్ళీ పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఈ తిథుల ప్రకారంగానే పండగలు కరెక్ట్గానే వస్తాయి. అలాగే మనం అతిథి ప్రకారంగానే మనము పండగ జరుపుకుంటాం ప్రతిదీ కూడా. ఇక్కడ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సూర్యుడు మాత్రము, ఇందాక చెప్పాను నీకు, మన సూర్య సిద్ధాంతం అన్నాను కదా. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఆ రోజునే మనము మకర సంక్రాంతి అనే దాన్ని తీసుకుంటాం. కాబట్టి దానికి ముందు రోజు భోగి పండుగ. అది ఏ డేట్ అన్నారా అండి? డేట్లు మారుతుంటాయి. 13, 14, 15 వస్తాయి, లేదంటే 14, 15, 16 వస్తుంది, లేదంటే 15, 16, 17 వస్తుంది. డేట్లు మారుతుంటాయి. ఎప్పటికీ ఇదే డేట్ రాదు మనకి. కాకపోతే సంక్రాంతి అనగానే మిడ్ ఆఫ్ జనవరి లాగా ఆ విధంగా గుర్తుంటది అంటారు. కానీ కొన్నిసార్లు మారుతుంటుంది. అలాగే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఆ రోజు తిథి మాత్రమే మనం తీసుకుంటాం. అంతే. సూర్యుడు ప్రమాణం ఇక్కడ మీకు ఇందాక మొదటి చెప్పేసాం, సూర్య సిద్ధాంతము అని. సూర్యుని మాత్రమే మనము ఆధారం తీసుకుంటాం. ఆ సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో 10వ హౌస్ అన్నమాట, అది 10th హౌస్. అందులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ రోజున మనము మకర సంక్రాంతి రాత్రి అన్నమాట. మకర సంక్రాంతి ఎక్కువ శాతం రాత్రి వేళనే ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మకర సంక్రాంతి. దానికి ముందు రోజున భోగి పండగ, ఆయన ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి. ఇది తిథి అన్నమాట. ఆ రోజు ఏ తిథి వస్తే అప్పుడే
అంతే. తిథికి కూడా మనం ప్రమాణం లేదు ఇక్కడ. ఓన్లీ సూర్య సిద్ధాంతం. సూర్యుడు ఏ ఏ సమయంలో ఏ తిథిలో ప్రవేశిస్తున్నాడో, ఏ టైంలో ప్రవేశిస్తున్నాడో, ఆ సమయానికి ఏ తిథి అయితే ఉందో అది మాత్రమే మనకు ప్రమాణం కౌంట్ వస్తుందన్నమాట. అయిపోతుంది. మూడో రోజున కనుమ పండగ. ఉమ్. ఇలా మీరు చెప్పినట్టుగా డేట్లకి ఏ పండగలకి సంబంధం అయితే లేనే లేదు. ఉమ్హు. ఇప్పుడు ఏంటంటే పుష్యమాసం ఉమ్. మనకు ప్రమాణికం. దీన్ని బట్టి మనకు మీకు ఇంగ్లీష్ ప్రకారంగా వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగు తిథులు చెప్తే అందరికీ అర్థం కాదు కాబట్టి 16వ తారీఖు రాత్రి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి 15 రాత్రి ఉమ్. ఏమిటి 15 రాత్రి 16 మీకు ఇంగ్లీష్ ప్రకారంగా అర్థం కావడానికి రాత్రి అంటారు దాన్ని. ఉమ్. ఆ సమయంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనకు మకర సంక్రాంతి అన్నది ఆ రోజు. దానికి ముందు రోజు భోగి పండగ 14, 15, 16. ఓకే, ఓకే. గురుగారు, మనకి సంక్రాంతి రోజు చక్కగా పల్లెటూరులోకి వెళ్తే, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది ఎనీవేస్, కాకపోతే మంచిగా వాళ్ళు హరిదాసులు వస్తారు, తలపైన అక్షయ పాత్ర పెట్టుకొని వస్తారు. అసలు వాళ్ళ కోసం ఎదురు చూస్తారు కూడా చిన్నపిల్లలు, ఎప్పుడు వస్తారు అని చెప్పేసి గుమ్మం దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మన సంక్రాంతి పండుగకి? సంక్రాంతి పండగ రోజనే కాకుండా ఈ మాసం అంతా కూడా వస్తారు. ఈ మాసం అంతా కూడా అందరూ హరిదాసులు కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల మన గ్రామీణ ప్రాంతాలలో అనేక గంగిరెద్దు అని చెప్పేసి గంగిరెద్దును వాళ్ళు అలంకరించుకొని చాలా అందంగా చేసుకొని వస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రాంతి అప్పుడే గొబ్బెమ్మ అని చెప్పేసి, గొబ్బియ్యళ్ళు అని చెప్పేసి అమ్మవారిని కూడా ఇలా అందరూ కూడా ఈ సంక్రాంతి అంతా కూడా పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా ప్రజలకి చేతికి అంది ఉంటాయి. అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళ జీవనోపాధి భుక్తిని అందరినీ రంగరింపజేస్తూ, ఆనందింపజేస్తూ, అందరినీ ఆహ్లాదపరుస్తూ, పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా వీళ్ళ యొక్క ఆటపాటలతోటి అందరినీ, ఇప్పుడంటే మన సినిమాలు వచ్చాయి, ఇప్పుడు సినిమాలు చూసేసుకుంటున్నారు కాబట్టి అవసరం లేదు. అప్పట్లో ఇవే మనకు హరికథలు చెప్పడానికి. అవును, వీళ్ళే ఇప్పుడు సినిమాలు ఎలాగో అలా వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఆటపాటలు, వాళ్ళ యొక్క నడవడికలు చూసి పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషించి వాళ్ళకి కానుకలని ఇస్తారనమాట. కానుకలని అంటే ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. కానీ కంపల్సరీగా అయితే మాత్రం అప్పట్లో ఎక్కువగా డబ్బులు అనేది లేదు కాబట్టి వస్తు మార్పిడి అంటే నేను చిన్నప్పుడు కూడా వస్తు మార్పిడే. నేను చిన్నప్పుడు అంటే దాదాపు 80కి ముందు మాట నేను చెప్పేది. అప్పుడంతా కూడా పెద్దలు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదనమాట. నాకు 80 తర్వాతే డబ్బులు ఇవ్వడం 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావల, ₹1 అని చెప్పేసి ఇలా తర్వాత చూడడం మొదలుపెట్టారు. దానికి ముందు ఏంటంటే మనం ఏమైనా కొనుక్కోవాలి అంటే కూడా బియ్యం, ఒడ్లు, లేదంటే రాగులు, లేదా సద్దలు, లేదంటే ఇలా మన పండే పంటల్ని మనము తీసుకుపోయేసి వాళ్ళకి ఇచ్చి మనకేం కావాలో అవన్నీ కూడా తీసుకునేవాళ్ళం. ఐస్ అవుతే ఐస్ కావచ్చు, లేదంటే ఇంకా చాక్లెట్లు, అవే పొప్పరమెంట్లు, అప్పుడు కమ్మరకట్లు అంటారన్నమాట, బెల్లము అవి కలిపి చేసినటువంటి ఇటువంటివన్నీ కూడా కొనుక్కునేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. డబ్బు అనేది తెలియదు. తర్వాత 80 తర్వాత మాకు డబ్బులు అనేటివి ఇంకా అన్నీ కూడా తెలుస్తూ వచ్చేటివి. ఈ విధంగా మనకు ఆ సంక్రాంతి రోజున, ఈ సంక్రాంతి అందరూ కూడా అందరికీ పాడి పంటలు, వ్యవసాయంలో మంచి లాభాలు, అధిక పంట దిగుబడి వల్ల అందరూ కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ యొక్క ఇంటింటికి తిరిగి మీరు ఇందాక చెప్పినట్టుగా హరిదాసులు కావచ్చు, గంగిరెద్దు వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు పాటలు పాడుతూ, కీర్తనలు చేస్తూ, ఇంకా కూడా ఆటపాటలు ఈదులమ్మడితో కూడా చేస్తూ ఉండడం వల్ల అందరూ చూసి సంతోషించి వాళ్లకు ధాన్యాన్ని, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది వచ్చినా కూడా అందరికీ ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ ధాన్యం తీసుకుపోయి వాళ్ళు సంవత్సరం అంతా కూడా వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకునేవాళ్ళు.
ఇది ఒకరి పట్ల ఒకరికి ఒక చైన్ సిస్టమ్, అంటే లింక్ అవును. ముడిపడి ఉన్నటువంటి జీవితం. అప్పట్లో డబ్బు అనేది విపరీతంగా తెలియదు ఎవరికి కూడా. అప్పుడంతా బంగారం, వెండి, రాగి ఇవే మనకు. అప్పట్లో బంగారమే. ఇప్పుడు మనం రూపాయి కాయిన్స్ అనేది ఇప్పుడు ఈ ఐరన్ చూస్తున్నాం కదా, మ్మ్. అదే విధంగా అప్పుడంతా కూడా బంగారమే రూపాయి కాయిన్స్, అదే బంగారు నాణేలు అని బంగారు నాణ్యాలు అంటారు. మ్మ్. అవి ఉన్నవాడు వాడు చాలా గొప్ప రాజు అనే అర్థం. అవును. చాలా మ్మ్. గొప్పవాడు. ఆ గ్రామానికి, గ్రామంలో అంటే ఆ గ్రామంలో పెద్ద అని అర్థం. అవును. ఈ బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఇవి ఉన్నవాడు. అలా చూసేవాళ్ళు అనమాట, గోల్డ్ కాయిన్సే వాళ్ళకి కరెన్సీ లాగా అంటే కరెన్సీ లాగా. ఇప్పుడు ఎంత మారిపోయింది. తర్వాత రాను రాను ఫస్ట్ బంగారం కాయిన్స్ ఉండేటివి, తర్వాత వెండి కాయిన్స్కి వచ్చేసింది, ఆ తర్వాత రాగి కాయిన్స్కి వచ్చేసింది, ఆ తర్వాత ఏకంగా డైరెక్ట్గా మన సత్తు అల్యూమినియం, ఆ, అవును. అల్యూమినియం అంటాం కదా, అవునవునా. అల్యూమినియం కాయిన్స్కి వచ్చింది. రౌతండి ఏమో అంటారు దాన్ని. అల్యూమినియం అది సత్తు అంటారు, సత్తు లోహం అంటారు, అల్యూమినియం లోహం అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఐరన్కి వచ్చేసింది. ఇప్పుడు ఐరన్ పోయేసి పేపర్లకు వచ్చేసింది. ఇప్పుడు ఐరన్ పోయి పేపర్ కరెన్సీ వచ్చింది. మళ్ళీ మొదటికి వెళ్తాం, మొదటికంటే మళ్ళీ బంగారు కాయిన్స్కి వెళ్తాం. టైం ట్రావెల్ చేయాలి గురుగారు. వెళ్తాం కూడా, భవిష్యత్తులో బంగారు కాయిన్స్ వస్తాయి మళ్ళీ. గురుగారు ఇప్పుడు మనం మంచిగా అంటే ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు మనకి సినిమాలు ఎలాగో ఒకప్పుడు అందరినీ అలరించేందుకు వాళ్ళు చక్కగా వచ్చి కీర్తనలు, భగవంతుని ఆరాధించే విధంగానే స్టోరీస్ని, కథల్ని పిల్లలకి అందరికీ తెలిసేలాగా చెప్పేవారు. వీళ్ళే మనకు హీరోలు అప్పట్లో. అవును, వీళ్ళే మనకు హీరోలు, హీరోయిన్లు. గురుగారు ఇంకొక ప్రశ్న, ఎందుకు సంక్రాంతి రోజు నువ్వులకి బెల్లంకి అంత అది దానం చేయాలని చెప్పేసి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజు? బెల్లము, నువ్వులు దానం చేయాలనేం లేదు వాస్తవంగా. ఈ బెల్లము, నువ్వులు, ఈ అనేక పండినటువంటి పంటలన్నిటితో కూడా పిండి వంటకాలు చేసి అవి అందరికీ కూడా పంచుతారు. అందులో ప్రధానంగా నువ్వులు ఉడక వేస్తారు కాబట్టి, ప్రతి దాంట్లో నువ్వులు వేస్తారు కాబట్టి అలా దానం చేసేవాళ్ళు. అందరికీ స్వీట్లు పంచేవాళ్ళు. అందరికీ చేసుకున్న మన పిండి వంటకాలని 10 మందికి ఇచ్చేవాళ్ళు, వచ్చే వాళ్ళందరికీ కూడా ఇచ్చేవాళ్ళు. ఈ హరిదాసులని కావచ్చు, లేదా అందరికీ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా అలా ఉంది అని అంతే, అది దానం ఏం కాదు. సో మనం ఒకరికి ఇవ్వడం కూడా దానం అనుకోవచ్చు. నేను ఇంకొకటి చిన్న, నాకు పూర్తిగా తెలియదు గురుగారు, జస్ట్ ఒక సందేహం లాగే, సూర్యుడు ఆ రోజు శనీశ్వరుని కలిశారు అని చెప్పేసి కూడా ఏదో అంటా ఉంటారు. అదే కదా, మకర రాశి శని ఇల్లు అన్నమాట. అందుకని ఆ రోజు వాళ్ళు ఆయన ఇంట్లోకి నా సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కలిశారు అని చెప్పేసి అంటా ఉంటారు. ఓకే. ఇంకా సంక్రాంతి రోజు ఈ మన సంప్రదాయం ప్రకారంగా మనం జరుపుకునే పూజలు ఇవే కాకుండా సరదాగా వినోదం కోసం చేసే పనులు కూడా ఎన్నో ఉంటాయి. అందులో ఉదాహరణకు పతంగులు ఎగరేయడం, అన్ని కూడా ఒకటి కాదు. సంక్రాంతి అంటేనే అన్ని కోడి పందాలు, అన్ని ఆటలు, ఇవన్నీ కూడా చేయడానికి ఓన్లీ వినోదం ఒకటేనా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటారా? అదేమీ లేదు. ముగ్గులు, ఈ సంక్రాంతి సంబరాల్లోనే ఎక్కువగా ఎద్దుల పోటీలు, అది జల్లికట్టు అంటాం కదా. అవును, ఎద్దుల పోటీలు అంటారు, కోడి పందాలు. లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి పశువులన్నిటినీ కూడా అలంకరించి వాటికి పోటీలు పెట్టడం. ఆ పోటీలు కూడా పరిగెత్తే పోటీలు. వాటికి ఏమిటి, గ్రామంలో ఉన్న వాటి అన్నీ కూడా అందరూ తీసుకొచ్చి పరుగు పందాలు పెడతారు. వాటికి ఎవరి ఇంటి అది ఎద్దు కావచ్చు, లేదంటే బర్రె కావచ్చు, ముందు పరిగెడుతుందో అప్పుడు ఆ సంవత్సరం వాళ్ళు విజేతలు అని అర్థం. దాన్ని ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి కూడా మనము మనుషులందరూ కూడా వాటితో తలపడతారు. దాన్ని జల్లికట్టు అంటారు. దాన్ని జల్లికట్టుగా. ఇవన్నీ కూడా సంక్రాంతి సమయాల్లోనే ఈ అన్ని ఆటలు కూడా, పతంగులు కావచ్చు, కోడి పందాలు కావచ్చు. ఈ కోడి పందాలు వినోదంగా ఉండేటివి. ఇప్పుడు ఏమైందంటే ఇవి కాస్త బెట్టింగ్లకి వెళ్ళిపోయాయి అనమాట, కమర్షియల్ అయిపోయాయి, బెట్టింగ్లకి వెళ్ళిపోయాయి అనమాట. ఇవే కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి పొట్టేళ్ళు అంటారు. ఏమిటి, పొట్టేళ్ళకి పోట్లాట పెడతారు. ఇప్పుడు కోడి పందాలు ఎలాగో అలాగే పొట్టేళ్ళకి పోట్లాట పెడతారు. వాటిలో రెండిట్లో ఎవరి పొట్టేలు గెలిస్తే
వాళ్ళు విజేత. మ్మ్. వాడు ఆనందము వాడి యొక్క ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంత ప్రకారంగాని కాకుండా ఇది మన భారతదేశంలో అన్ని చోట్ల ఈ ఆటలు, ఈ పోటీలు, పంద్యాలు అన్నీ కూడా ఈ సంక్రాంతి మాసంలోనే జరిగేటివి. సంవత్సరానికి ఒక్కసారి అనేది ఈరోజే. ఇంకా అంతేకాకుండా ముగ్గుల విషయానికి కూడా వస్తే గురుగారు, ఏ పండుగకి లేనిది మనం సంక్రాంతికే ముగ్గులకి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా. అవును. ముగ్గుల పోటీ అనేది కూడా ఈ సంవత్సరంలో సంక్రాంతి సమయాల్లోనే పెడతారు. మామూలుగా రోజు ఇంటి ముందు వేసుకునే సాధారణంగా వాళ్ళు ముగ్గులు వేరు. మ్మ్. మకర సంక్రాంతి రోజు ఎక్కువగా రథాలని, మ్మ్. అలాగే పూలని, పూలని అంటే మన ఇంటి ముందు తామర పువ్వులతో ముగ్గులు కానీ, మ్మ్. లేదంటే రథం అంటే తేరు, మ్మ్. ఆ, గుళ్ళను కానీ, లేదంటే రథాలను కానీ, ఆ, లేదంటే మనుషులు పిల్లలు కానీ ముగ్గులు, ఇలా ఈ మాసమంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గుతో వచ్చే పోయే వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ మ్మ్. ఆనందింపచేస్తూ రంగవల్లిక అంటారు. రంగుల మెల్లిగా. వల్లిక. వాళ్ళ ఇంటి ముందు రంగురంగులతోటి ముగ్గులను వేస్తూ ఆ ఇంటిని ఆకర్షిస్తూ ఉంటారు. అంతేకాకుండా సర్వదేవతలని ఆకర్షిస్తూ ఉంటారు. మ్మ్. సర్వదేవతలని ఇన్వైట్ చేస్తున్నట్టు, వెల్కమ్ చేస్తున్నట్టు. ఆకర్షిస్తూ ఉంటారు. మ్మ్. ఈ సమయంలో దేవతలందరూ కూడా మనం ఎలాగో మన ఇంటికి హరిదాసులు లేదంటే గంగిరెద్దులు, ఆవు ఎద్దు ఇలా వస్తూ పోతుంటాయో అదే విధంగా గంగిరెద్దు అనేది ఆవు కూడా వస్తూ ఉంటాయి. వీటిని లక్ష్మీదేవిగా మనం భావిస్తాం కదా. అదే విధంగా దేవతలందరినీ కూడా ఆ ముగ్గులు వేస్తూ వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారనమాట. ఇంటి యొక్క ఇల్లాలు మ్మ్. వాళ్ళు వేసే ఆ ముగ్గు ఏదైతే అందంగా ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి ఆ ముగ్గులోనే ఆమె సిస్టర్ వేసి కూర్చుంటుంది అని కూడా దీనికి ఒక ప్రూఫ్ ఉంది అన్నమాట. అవునవును. అలా ఆ యొక్క ఆ ఇంటి ముందు ఎంత అందంగా ఆ ముగ్గు కనపడుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై కూర్చుంటుంది అని. అంటే ఏంటి అంటే దాని అర్థం అంటే వాళ్ళిల్లు భోగ భాగ్యాలకి మ్మ్. నిలయము. భోగ భాగ్యాలకి అంటే డెవలప్మెంట్. అదే 3 పూలు 6 కాయల వాళ్ళ ఇల్లు అంతా కూడా 3 పూలు 6 కాయల్లా ఉండడానికి ఉన్నామని తెలియచేయడానికి వాళ్ళ ఇంటి ముందు ముగ్గే వాళ్ళ అభివృద్ధిని తెలియచేస్తుంది. మ్మ్. వాళ్ళ ఇంటి యొక్క అభివృద్ధిని ఆ ఇంటి ముగ్గే తెలియచేస్తుంది. ఆ ముగ్గు యొక్క అందంగా ఎప్పుడైతే మనకు కనపడుతుందో వాళ్ళ ఇల్లు కూడా మ్మ్. అభివృద్ధిలో ఉంది, మ్మ్. అన్నిట్లోనూ డెవలప్మెంట్లో ఉంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అది అందమైన ఆనందమైన నిలయము, మ్మ్. అందముతో కూడుకొని ఆనంద నిలయము అని ఆ ముగ్గు వచ్చే పోయే వాళ్ళందరికీ కూడా తెలియచేస్తుంది. అసలు సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుతుంటేనే అదొక తెలియని ఆనందం కదా గురుగారు. ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు రావడము, తెల్లారి పక్కింటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మనం స్టార్ట్ చేయాలి అని వాళ్ళకంటే చెప్పి మనం పెద్దగా పెద్ద ముగ్గు వేయాలి, వాళ్ళకంటే మనం అందమైన ముగ్గు వేయాలి, పెద్దగా రావాలి, కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వాడాలి. నాకు ముగ్గేయడం రాకపోయినా కూడా మా మమ్మీని సతాయిస్తున్నా ముగ్గేస్తే కలర్స్ వేద్దామని చెప్పి. సో ఎంతైనా సంక్రాంతి అంటే మన ఏమంటారు ఈ డివోషనల్ పరంగా చేసుకునే పండుగతో ఎలా అయితే భావిస్తామో అంతే హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగ లాగా ఆ వినోదం, కైట్స్, ముగ్గులు ఇవన్నీ కూడా ఫ్యామిలీని యునైట్ చేస్తున్నట్లుగా, ఐక్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి అల్లుడ్లు వాళ్ళు కూడా ఇంటికి వస్తారు, అందరు ఇంట్లో కలిసి జరుపుకునే ఒక పండుగ. ఎంతైనా కూడా మన పండుగలు ఎవరైతే ఇదంతా దీన్ని డిజైన్ చేయడం అంటారా అసలు ప్లాన్ చేయడం అంటారా తెలియదు నాకు, ఫ్యామిలీస్ అన్ని కూడా కలవడానికి క్రియేట్ చేస్తున్న ఒక మూమెంట్స్ లాగా అందరూ కూడా సంక్రాంతి పండగ రోజే ఎక్కువగా అందరూ బంధువులు రిలేటివ్ ని ఆహ్వానించడం, ఆడపిల్లల్ని ముఖ్యంగా ఆహ్వానించడం అంటే అల్లుళ్ళని. ఇలా అలాగే ఇదే కాకుండా మనం ఆ ముగ్గు పిండి కూడా ఏదంటే అది వాడకూడదు. రియాలిటీ న్యాచురల్ ఏమిటి అంటే బియ్య పిండితో మాత్రమే ముగ్గు వేయాలి. ఇప్పుడు అందరూ ఏం వేస్తున్నారంటే సున్నప్రాయితోనో లేకపోతే సున్నంతోనో, అది కాకపోతే ఇంకేంటో మన
ముగ్గురాయి పిండితోనో చేస్తున్నారు. అదంతా కూడా 100% రాంగ్. హ్మ్. ఎందుకు అంటే సంవత్సరంలో ఈ మాసమంతా కూడా బియ్యపు పిండితో ముగ్గు వేస్తే హ్మ్. ఆ బియ్యము చంద్రుడనమాట. హుహు. ఎవరు? ధాన్యంలో చంద్రుడు. హ్మ్. సూర్యుడొచ్చేసి గోధుమలు, హుహు. అలాగే బియ్యం వచ్చేసి చంద్రుడు, ఓకే. అలాగే కందులొచ్చేసి కుజుడు, హుహు. పెసలొచ్చేసి బుధుడు, హుహు. అలాగే శనగలొచ్చేసి బృహస్పతి, ఆహా! అలాగే ఇవే కాకుండా బొబ్బర్లు, అలసందలు అంటే శుక్రుడు, హుహు. నువ్వులొచ్చేసి శని, అలాగే మనకు మినుములొచ్చేసి రాహువు, ఉలవలొచ్చేసి కేతువు. ఇందులో ప్రధానంగా బియ్యం మాత్రమే వేస్తారు. ఎందుకు అంటే బియ్యము ఆ బియ్యపు పిండితోటి మనం వేయడం వల్ల పక్షులొచ్చి ఆ ఆ! బియ్యపు పిండిని తింటాయి. అవును. మనము పక్షులకి దానం చేస్తున్నాము. హ్మ్. రెండోది మన ఇంటి ముందు ఆ బియ్యపు పిండి వేయడం వల్ల నల్ల చీమలన్నీ వచ్చి కూడా మన ముగ్గు పిండిని తినేస్తాయి. హ్మ్. ఆ విధంగా మన నల్ల చీమలకు మనం దానం చేస్తున్నాము. హ్మ్. ఈ యొక్క పుష్యమాసంలో మకర సంక్రాంతి ఏసిన ముగ్గుల వల్ల చీమలకు దానం చేశాము. అలాగే పక్షులకి మనం దానం చేశాము. హ్మ్. చీమలు తిన్నాయంటే మన పితృ యొక్క దోషాలన్నీ కూడా నశించిపోతాయి. హ్మ్. మనకు పట్టి పీడిస్తున్నటువంటి మన పితృదోషాలు. హ్మ్. 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 చాలామంది ఈ పితృదోషాలకి అక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి అని చెప్తున్నారు కదా! అది కాదు మెయిన్. హ్మ్. ఈ సంక్రాంతి రోజే పితృదిన అని మకర సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా! హ్మ్. పెద్దవాళ్ళందరూ కూడా మనం ఈ యొక్క చీమల రూపంలోను, ఈ పక్షుల రూపంలోను, పక్షుల రూపంలో అంటే మనము కాకుకి పెడతాం. హ్మ్. ఏమిటి? కాకికి పిండాలు పెడతాం. కాకి ఆ! పెడతాం. అలాగే బియ్యపు పిండితోనే అవి మనం పెడతాం. హ్మ్. దాన్నే మనం ప్రతిరోజు కూడా ముగ్గుల రూపంలో వేస్తే అవి పిచ్చుకలు, హ్మ్. చిలకలు, అనేక పక్షులు వచ్చి ఆ ముగ్గు పిండిని తింటాయి. హ్మ్. అలాగే నల్ల చీమలు కూడా తినడం వల్ల సమస్త గ్రహదోషాలు కావచ్చు, మన వంశ మూల పితృదోషాలు కావచ్చు, సమూలంగా హ్మ్. వైదొలిగిపోతాయి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా బియ్యపు పిండితో మాత్రమే ఈ సంక్రాంతి సమయంలో ముగ్గులు వేయాలి. హ్మ్. నువ్వేవేవో కెమికల్ తీసుకొచ్చి వేయడం వల్ల అవి తినవు. లేదా ఒకవేళ పాపం అవి తగిలినా కూడా అక్కడ ఆ కెమికల్ దెబ్బకి చనిపోతాయి. హ్మ్. హ్మ్. ఇది దోషమే. అదే. ఇది కూడా మహాపాపమే. పండగ పూట మనం పాపాన్ని సంపాదించుకుంటున్నాం. పితృ యొక్క దోషాల్ని పెంచుకుంటున్నాం. పితృదోషాలని మనము పరిష్కరించుకోవాలి అంటే ముగ్గు పిండితో మాత్రమే ముగ్గు వేయాలి. అసలు ముగ్గు వేయాలి అని చెప్తుందే ఇటువంటి దోషాలు తీసేసుకోవడానికి, ఇంకా దానం చేసేందుకే దీని వెనుకున్న ఆంతర్యం. ఆంతర్యం. కానీ మనం అది వదిలేసి అవును. మళ్ళీ ఏమంటారు ఆర్భాటాల కోసం చేసుకుంటూ మళ్ళీ అవును. పాపాన్ని కట్టుకోవడమే చేస్తున్నాం. 100% ఆంతర్యాన్ని అర్థం చేసుకోకుండా. వాస్తవం. ఖచ్చితంగా గురుగారు. చక్కగా సంక్రాంతి అన్నిటికి గురించి కూడా మీరు వివరంగా చెప్పారు. ఇప్పుడు భోగి గురించి మాట్లాడుకున్నాం, సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. చివరిగా కనుమ పండుగ అసలు ఏంటి? అది ఎందుకు జరుపుకుంటారో చెప్తారా? చాలా మంచి విషయము. అలాగే కనుమ పండగ అనేది మన విజయదశమి రోజు మనం ఆయుధాలని హ్మ్. ప్రమాదకరమైనటువంటి ఆయుధాల్ని మనము అలంకరించుకుంటాం, హ్మ్. పూజిస్తాం. హ్మ్. అట్లాగే మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే డెవలప్మెంట్‌కి సంబంధించినటువంటి హ్మ్. వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయానికొచ్చేటప్పటికి మన ఎద్దులని, హ్మ్. ఆవులని, అలాగే బర్రెలని, గేదెలంటారు, దున్నపోతులంటారనమాట. వీటిని అలాగే వీటితో పాటు మన ఇంట్లో మడకలు, హ్మ్. పారలు హ్మ్. అనే ఈ వస్తువులన్నిటిని కూడా హ్మ్. ప్రతి రైతు పూజిస్తాడు. హుహు. ఎందుకు అంటే వాళ్ళకు ఇవి వాళ్ళ జీవనోపాధికి ప్రధానమైనటువంటి ఉపయోగం. హ్మ్. వీటిని ఆ రోజున కనుమ రోజున వాటికి స్నానం చేపిచ్చి, హ్మ్. ఇప్పుడు మనం ఇళ్లలో కుక్కలకి స్నానాలు చేపిచ్చి బట్టలు కూడా ఎలా కట్టి మన పక్కన పెట్టుకుంటున్నారో హ్మ్. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. హ్మ్. ఏటి? కుక్క వల్ల. కాకపోతే అది ఏదన్నా కొంతవరకు విశ్వాసం చూపించగలదు. దానివల్ల మనకి ఎటువంటి అభివృద్ధి లేదు. దానివల్ల ఇంకా ఖర్చే. అదే విధంగా సంవత్సరం ఒక రోజున వీళ్ళు వాటికి బాగా స్నానాలు చేసి,
వాళ్ళకు రంగులతో వాటికి కొమ్ములకి రంగులు వేసి, కాళ్ళకు గిట్టలకు రంగులు వేసి, అలాగే వాటికి కాగితాలు కూడా కడతారు, లేదంటే పూలు కడతారు. ప్రధానంగా ప్రకృతి ప్రకారంగా పూలను కట్టి అలంకరించి ఆ ఆ ఎద్దులకు కావచ్చు, ఆవులకు కావచ్చు, వీటన్నిటికి కూడా పూలతో బాగా అలంకరించే వాళ్ళు అలంకరిస్తారు. అన్నీ అలంకరించి, ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజున గోపూజ కూడా జరుగుతుంది. మ్మ్. మకర సంక్రాంతి రోజే మ్మ్. ఆవును పూజించేటువంటి సంప్రదాయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉండింది. మ్మ్. ఆ రోజున వీటన్నిటినీ పూజిస్తారు, మ్మ్. అలంకరిస్తారు. అలంకరించి ఇదంతా మనకు ఎద్దులను పూజించడం వల్ల మనకు వాటి వల్ల ఆధారపడి మనము మడక దున్నుకోవడానికి, మ్మ్. వ్యవసాయ పంటలన్నింటి కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, వీటికన్నిటికి కూడా ఇవన్నీ ఉపయోగపడేటివి. మ్మ్. మనకు జీవితానికి పూర్తిగా ఉపయోగపడుతున్నవి. అందుకు వీటన్నిటిని కూడా ఆ రోజు అలంకరించుకొని వాటిని పూజిస్తారు. అందుకే మనకి కనుమ పండుగ పశువుల పండుగ లాగా కూడా కొంతమంది అంటూ ఉంటారు. పశువుల పండగ అనేది అదే, దాన్నే కనుమ పండగ అంటారు. ఓకే ఓకే. దాన్ని పల్లెల్లో విలేజ్లో ఏమంటారంటే మొరటి పదంలో పశువుల పండగ. మ్మ్. దాన్ని మనకు కనుమ పండగ అంటే మొత్తం మీద ఓవరాల్గా మ్మ్. కనుమ పండగ ఇది ప్రధానం. గురుగారు, ఇప్పుడు కనుమ రోజు ఇప్పుడు చక్కగా మీరు అన్నట్లుగా పశువులని పూజించడం అనేదే ప్రాధాన్యమైంది. అవును, ఇది మనకి రైతులతో సంబంధం ఏ విధంగా ఉంది అని అంటే అవి మనకి సహాయపడతాయి అని చెప్పి. అన్ని విధాలా సహాయపడతాయి. మ్మ్. అన్ని విధాల, ఒక విధంగా కాదు. ఇప్పుడు మనిషికి ఆవు పాలనిస్తుంది మ్మ్. అంటే ప్రతి ఒక్కడిని పోషిస్తుంది, ప్రతి ఒక్కడిని పోషిస్తుంది. పోషిస్తుంది. పుట్టిన పిల్లకి తన తల్లి పాలిస్తుంది. మ్మ్. వాడు ఆ పాలు తాగి చక్కగా పౌష్టంగా ఆరోగ్యవంతంగా వాడు దినదినం పెరుగుతున్నాడు. అలాగే ఇంటి ఎల్లపాదిని ఆ ఆవు పాలు ఇస్తూ అందరూ కూడా ఆవు పాలని తాగుతూ వాళ్ళందరూ కూడా బలంగాను, దృఢంగాను, ఆరోగ్యంగాను, మ్మ్. అలాగే చక్కగా నిండు ఆయుష్వంతులై, ఏమిటి ఆవు పాలను తాగిన వాడు 120 సంవత్సరాలు జీవిస్తాడు. మ్మ్. ఆవు పాలను తాగిన వాడు ఓకే. అంత ఆయుష్ ఉంటుంది. అంతవరకు ఎటువంటి వాడికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చినా కూడా మళ్ళీ వాడు ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడడానికి వాడి దగ్గర శక్తి ఉంటుంది, ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ పవర్ అదే దాంతో పోరాడేంత శక్తి ఉంటుంది. ఏదైనా రోగం వచ్చినా కూడా ఎంతటి ఆ రోగాన్నైనా కూడా వాడు తట్టుకొని నిలబడి కలిగి దాని నుంచి మళ్ళీ వాడు రికవరీ చేసుకోగల శక్తి అనేది వాడికి ఉంటుంది. అందుకు ఆ ఆవు అందరినీ, ఆ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిని ఆవు పోషిస్తూ ఉంది. అది మన జీవనానికి పూర్తిగా ఉపయోగపడుతుంది ఆవు. మరి అటువంటిది ఆవును ఆ రోజు పూజిస్తాము, అలంకరిస్తాము, ఆరాధిస్తాము. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ రోజు గోపూజ. గోపూజకు కూడా ఆ రోజు విశిష్టత అనేది ఆ రోజే మనము అయితే గోవును పూజిస్తూ అన్నిటినీ కూడా పూజిస్తాం. ఈ కనుమ పండగ రోజున మనము భోగి పండగన ఇంటికి వెలుగును అనే అగ్నిని పూజిస్తున్నాము. అది భోగి మంట. అవును. ఈ యొక్క భోగి పండగ రోజున అగ్నిదేవుణ్ణి పూజిస్తూ ఉన్నాము. అలాగే రెండో రోజున మనము మన యొక్క పూర్వీకులందరినీ కూడా పూజిస్తూ వాళ్ళకు మనము మన యొక్క సంప్రదాయ ప్రకారంగా వాళ్లకు మనము నైవేద్యాలను సమర్పిస్తూ మేము ఉన్నాము మా పెద్దలకి అని చెప్పి జరుపుకునేటువంటి పండగ మకర సంక్రాంతి. మూడో రోజు మనమల్ని పోషిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆవుని పూజిస్తున్నాము. దాన్నే గోపూజ. ఆ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ఈ రోజున ఆవుకి స్నానాలు చేయించి అలంకరించి, అలాగే సాంబ్రాణి కూడా, ధూపదీపం కూడా ఇవ్వడము, ఇవన్నీ మేము చేసుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఆవుకి బాగా మంచిగా నీళ్ళతో స్నానం చేసేటప్పుడు ఆవుకి కాస్త పసుపు వేసి నీళ్ళల్లో ఆమెన స్నానం చేయించేసి శుభ్రంగా తుడిచి శుభ్రం చేసేసి ఆ కొమ్ములకి కానీ నుదుట బొట్టు పెట్టి
ఎవరెవరు వాళ్ళకి ఇష్టమైన విధంగా అలంకారం చేసి కింద కాళ్ళు గిట్ట కాళ్ళకంతా కూడా పసుపు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి లేదా గంధం పెట్టి ఆవుకి వెనక పక్క రెండు సైడ్లు కూడా గంధం పెట్టి కుంకుమ పెట్టి అలంకరించేసి ఆ తర్వాత ఆ ఆవుకి చక్కగా నైవేద్యం పెట్టి, నైవేద్యం అంటే మనము చేసుకున్న పిండి వంటల్లో కూడా కొన్ని నైవేద్యాలు పెట్టి, అలాగే గడ్డి కూడా తీసుకొచ్చి మంచి పెట్టి, చెరుకు గడలు గడ్డి ఇలా రకరకాలుగా మంచి మంచి తీసుకొచ్చి ఆ రోజు తినిపించి, ఆ ఆవు చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకొని ఇలా అంతా కూడా ఆ రోజున ప్రధానంగా గోవును పూజిస్తూ ఉన్నారు. ఆ గోవుతో పాటు ఇంకా అన్నిటిని కూడా అలంకరించి అన్నిటిని కూడా పూజిస్తారు. ఇది మనకు కనుమ పండుగ రోజున ప్రకృతినంతా కూడా పూజిస్తున్నాము. ఆ ప్రకృతి అంతా కలిపి ఆవు. అవును. సర్వసకల దేవతలందరూ కలిపి మనం ఆవు రూపంలో పూజిస్తూ ఉన్నామన్నమాట. ఆ ఆవుకి పూజ చేయడంతో మన సంపూర్ణమైనటువంటి యజ్ఞము, పితృదేవతలు, అలాగే గోవులు అంటే ప్రకృతి ఇవన్నీ కలిపి సంక్రాంతి అనేది ప్రకృతితో కూడుకున్నటువంటి మహా పెద్ద పండుగ. చక్కగా చెప్పారు గురుగారు. అసలు ఈ సంక్రాంతి గురించి మాట్లాడుతున్నప్పుడే సంతోషం అనేది ఏ విధంగా వచ్చిందో మన మొహాల్లోనే తెలుస్తుంది. అంత చక్కగా సెలబ్రేట్ జరుపుకునే పండుగ ఇది. అటువంటి పండుగల గురించి మాకున్న చిన్న చిన్న సందేహాలు అన్నిటినీ కూడా మీరు ఎంతో వివరంగా ఓపికగా నివృత్తి చేశారు. అన్నిటినీ తెలియజేశారు. ఏది వినోదం కోసం చేసుకుంటున్నామో, అసలు ఒక చిన్న ముగ్గు అనే విషయంలోనే దాని వెనుకున్న కథ ఏంటి, ఆంతర్యం ఏంటి అని కూడా వివరంగా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.